కడప జిల్లా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జలాశయం నుంచి ఎడమ కాల్వకు 200 క్యూసెక్ల నీటిని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ విడుదల చేశారు. ఈ జలాశయం ద్వారా 46,000 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. సాగునీరు, తాగునీరు సమస్య తలెత్తకుండా చెరువులు నింపనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు నెలకొన్న బ్రహ్మంగారి మఠం మండలానికి సాగునీరు విడుదల చేశామని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ పేర్కొన్నారు. లాస్ట్ టైం ఈటానికి అన్ని డ్యాములు కూడా నిండిపోయింది. అయినా ఈ సంవత్సరం నీళ్లు ఇంకా వర్షాలు పడలే. చాలా ఇబ్బందులు ఉన్న పరిస్థితిలో మనం బ్రహ్మసాగర్ నుంచి 9.4 టీఎంసీ నీళ్లు స్టాక్ ఉన్నాయి. అంటే 0.6 టీఎంసీ డెడ్ స్టోరేజ్. అది పోయిన తర్వాత 8.9 టీఎంసీ వాడుకునే అవకాశం ఉంది. ఈ ఆయకట్టు కింద సుమారు 46,000 ఎకరాలు ఆయకట్టులో పంట పండిస్తాం. ఈ 46,000 ఆయకట్టు గాను 4 నుంచి 4.5 టీఎంసీ నీళ్లు అవసరం పడుతుంది. అదే రకంగా రైట్ బ్యాంక్ కెనాల్ కూడా ఇంత ముందే రైతులు వచ్చి నా దగ్గరికి వచ్చి నీళ్లు వదలాలంటే అక్కడ కూడా 100 క్యూసెక్స్ నీళ్లు వదిలి అక్కడ రైతులందరూ పంట వరి నాట్లు వేసుకుంటారు.